దైవ సేవకుడు చెప్పేటప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఆత్మీయులు అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోవడానికి కారణం ఎందుకో మీరు దేవుని వాక్యాన్ని అంగీకరించట్లేదు, దేవుని హెచ్చరికని అంగీకరించట్లేదు. కొన్ని ఉపదేశానుసారమైన మాటలు వచ్చినప్పుడు ఎందుకు అంగీకరించట్లేదు? యోహాను సువార్త 6 అధ్యాయాలు వెంబడించారు కొంతమంది, 6 అధ్యాయాలు వెంబడించారు. 6వ అధ్యాయంలో కాస్త పరలోకును దిగి వచ్చిన మన్నా నేనే, జీవాహారాన్ని నేనే అని చెప్తా కొంతమంది, ఈ బోధ చాలా కఠినంగా ఉంది, మేము వెళ్తున్నాం పద. వారికన్నడు యేసును వెంబడించలేదట, వెనక్కి వెళ్ళిపోయి. 6 అధ్యాయాలు వెంబడించిన వాళ్ళు ఎందుకు వెంబడించరా? మీరు ఎందుకు అంగీకరించట్లేదు? కొన్ని సందర్భాల్లో ఉపదేశం కఠినంగానే ఉంటుంది, తప్పదు.